హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు ప్రవీణ్ కిచెన్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మా డాడీ అయితే ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తున్నారండి. అప్పుడెప్పుడో ఒక 8 మంత్స్ బ్యాక్ అయితే మా వారైతే క్లీన్ చేశారనమాట. మా వారికి కాస్త ఆఫీస్ వర్క్ ఉందని మా డాడీ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంకా మా డాడీ అయితే అన్ని రూమ్‌లలో అయితే ఫ్యాన్స్ అయితే క్లీన్ చేసేసారండి. నేను కూడా గ్యాస్ కౌంటర్ టాప్ మీద చూయించా గదండీ! అవైతే గ్లాస్‌వి. అవి తీసుకొని కూడా 2 మంత్స్ అవుతుందండి. డస్ట్ అయితే ఎక్కువుందని అవి కూడా క్లీన్ చేసేసాననమాట. చాలామంది అడుగుతున్నారండి నన్ని కిచెన్ టూర్ చేయండి, కిచెన్ టూర్ చేయండి. నాకు ఇద్దరు పిల్లలతో అవ్వడం లేదనమాట. ఏదన్నా వీడియో షూట్ చేసుకుందామంటే వారి అల్లరితోనే సరిపోతుందనమాట నాకైతే. ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకున్నాక ఇలా అయితే సర్దుకున్నాను. ఇంకా ఇదే అనుకోండి మినీ కిచెన్ టూర్ లాగా. ఇంకా నేను అన్నీ ఇలా గ్యాస్ కౌంటర్ మీదనే ఇలా పెట్టుకున్నాననమాట. ఇవన్నీ అయితే నేను చెప్పాను గదా! ప్రీవియస్ వీడియోలో డీమార్ట్‌లో తీసుకున్నాను. కొన్ని ఆన్‌లైన్‌లో తీసుకున్నానని. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్‌నూన్‌కైతే ఇంకా టమాటో ఎగ్ కర్రీ చేద్దామని అనుకుంటున్నానండి. ఎలా చేశానో చూసేయండి. వీడియోలో అయితే పిల్లల కోసం అయితే సాంబార్ పెట్టాననమాట. సాంబార్ అంటే ఏం లేదండి. నేను కారం అలా వేయననమాట. ఓన్లీ సాంబార్ పొడి ఒకటే ఏస్తాను. కారం వేస్తే మా పిల్లలు తినరనమాట. కన్నయ్య అయితే తింటాడు గానీ, కన్నమ్మ అయితే తినదు. ఇంగ ఇలా అయితే చేస్తున్నాను. కన్నయ్య హ్యాండ్‌కి ఏమైందనేది చెప్తానండి. వీడియో అయితే కంటిన్యూ చేయండి. యాక్చువల్‌గా మేము ఇల్లు చూద్దామని చెప్పాను గదండీ! ఆఫ్టర్‌నూన్ వంట చేసేసాక నేను పోపు పెడతారు గదండీ! పోపు పెట్టేది నేను చూసుకోకుండా టబ్బులైతే వేశాననమాట. సింక్‌లో సామాన్లు తీసి బయట పెట్టాను. సునీత గూడా చూసుకోలేదనమాట. కన్నయ్య అది వేడి వేడిదైతే పట్టుకున్నాడనమాట. అది కాస్త చిన్నదే లేండి దెబ్బైతే. అప్పటికైతే ఏం కాలేదండి. ఆ గాయమైతే అదేమైందంటే కన్నమ్మ రక్కిందనమాట. అక్కడ కాళ్ళ చోటే రక్కిందనమాట. అది రక్కి బ్లడ్ అయితే వచ్చింది. ఇంకా తర్వాతకైతే మేము కట్టు గూడా కట్టలేదనమాట. ఓన్లీ ఇంగా పసుపుతోనే పెట్టేసాను. ఆ బ్లడ్ చూడలేక. దాని తర్వాతకి నైట్ ఆడుకుంటా, ఆడుకుంటా గోడకైతే రాసుకున్నాడు. ఇంగ చిన్న దెబ్బ కాస్త పెద్దదయిపోయిందనమాట కన్నయ్య హ్యాండ్‌కైతే. ఇంగ ఫుల్లు బ్లడ్ వచ్చేసిందండి. ఇంగేం చేయాలో ఏం లేదో అర్థం గాక ఇంగ వెంటనే మా ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళామనమాట. అసలు డాక్టర్స్ అంటాం గానీ, డాక్టర్స్ అస్సలు ఇది గాదు చూడండి. చెప్తాను వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఎవరైనా గానీ క్యూటీసెల్‌తో అంత పెద్ద గాయానికైతే కాటన్ అయితే పెట్టకూడదంట అండి. కాటన్ పెడితే ఏమైద్దంటే, అది ఇంకా తీసే కొద్దీ పుండు కాటుతో సహా బ్లడ్ అయితే లీక్ అవుతది గదండీ! అలా పెట్టారనమాట. మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ డేస్‌కోసారొచ్చయితే డ్రెస్సింగ్ అయితే చేయించుకోమన్నారండి. సరే అని మేము మా ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికే వెళ్ళామనమాట. అయినా గానీ ఆ గాయం అనేది మానలేదనమాట. పుండనేది పచ్చిగుంది. బ్లడ్ గూడా ఆగట్లేదనమాట. దానికి బర్న్ అయిన చోట ఎవరికైనా గానండి క్యూటీ సెల్ అనేది ఉంటదనమాట ఒకటి. అది వేస్తేనే అంటండి గాయం అనేది మానిపోతది. అంటే కొత్త స్కిన్ అనేది మనకు ఫార్మ్ అయితదంట. మాకు తెలియక ఇక్కడికి తీసుకెళ్ళాము. ఇంగ ఇక్కడ బాగా కాలేదని ఇంక మేము ఎప్పుడు రెగ్యులర్‌గా చూపించే చోటుకే కొండాపుర అపోలో హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళామనమాట కన్నయ్యనైతే. ఆమె గూడా చూసి కాస్త భయపడిందనమాట మేడం. మేడము క్యూటీ సెల్ అయితే రాసిచ్చింది. క్యూటీ సెల్ అయితే హ్యాండ్‌కైతే వేసామండి. ఇంకా మేడంకి గూడా డౌట్ ఉండడంతో మమ్మల్ని సర్జన్ దగ్గరికైతే ప్రిపేర్ చేసిందండి. సర్జన్ చూసి నవ్వాడనమాట. ఇది చాలా చిన్న గాయము ఏమి గాదు. దీనికి క్యూటీ సెల్ ఏస్తే సరిపోయిద్దన్నాడనమాట. ఇంకా క్యూటీ సెల్ వేసిన వెంటనే మేడం ఆయన గూడా డ్రెస్సింగ్ చేశారనమాట వుండ్ చూద్దామని. కానీ చుక్క బ్లడ్ గూడా లేదండి. అసలు కాటన్ అంటాం గానీ, కాటన్ అయితే అస్సలు పెట్టకూడదండి. కాటన్ పెడితే ఏమైద్దంటే హ్యాండ్‌కుంటది గదండీ అదనేది పీక్కొస్తదనమాట ఇట్లా బ్లడ్‌కిట్లా. అందుకు దానివల్ల మా వానికి అట్లా బ్లడ్ అనేది ఎక్కువ లీక్ అయిందనమాట. డాక్టర్లు అంటాం గానీ, కొంతమంది తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో గానీ తెలీదండి. అంత చదువులు చదివింటారు, ఎంబీబీఎస్ చేసుంటారు. అంత మాత్రం తెలీదండి. ఆ క్యూటీ సెల్ ఏసింటే కూడా ఒక 2 డేస్ కల్లా ఆ మాయం అనేది కాస్త వాడన పడుతుందనమాట. ఇంకేం చేద్దాం? మా పిల్లలకి ఇంగ అక్కడికెళ్ళినాకనే బాగా అయిందండి. ఒక 1 వీక్ కల్లా అది మాడిపోయి అదంతకదే పుండనేది ఉంటది గదండీ పైన. అంతకదే పొక్కు పడిపోయిందనమాట. ఇంగ హమ్మయ్య! అనుకున్నాము. కన్నయ్యకైతే ఇలా జరిగిందండి. ఇలా అన్నమాట. ఇంకా నా టమాటా ఎగ్ కర్రీ కూడా అయిపోయిందండి. యాక్చువల్‌గా కన్నమ్మకి కూడా కాలుకైతే కాలిందండి. కన్నమ్మకి కాలింది కానీ, కన్నమ్మకి ఎవరు రక్కలేదనమాట. కన్నయ్యకి ఏమైందంటే రక్కినందుకు అది గీసుకున్నందుకు గాయం అనేది పెద్దగా అయిందనమాట. ఇంగ అందులో కాటన్ పెట్టి, ఇంగ అది ఇది చేసి ఇంగ అది ఇంగా పెద్దగయిపోయింది. కన్నమ్మకి ఫస్ట్‌లోనే మేము ఆయింట్‌మెంట్ తెచ్చి ఇది చేసామనమాట. అదేమైందంటే ఒక 4 డేస్‌కి, 5 డేస్‌కి అదంతకదే పొక్కనేది కట్టి కన్నమ్మకి కూడా ఇదయిపోయిందనమాట.
ఇట్లా అండి అసలు డాక్టర్లు అంటాం గానీ, డాక్టర్లంత ఇది ఎవ్వరుండరండి. ఎవరో కొంతమంది అలా. మా ఇద్దరి పిల్లలకి సెట్ అయ్యాకనే మా వారైతే ట్రిప్‌కైతే వెళ్తున్నారండి. మా వారు ట్రిప్స్‌కెళ్ళడం, రైడ్‌కెళ్ళడం చాలా ఇష్టమనమాట. తన ప్యాషన్ అనమాట అది. ఇంకా రైడ్స్‌కెళ్ళడం కోసమని రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ అయితే తీసుకున్నారనమాట. మా వారైతే అది 5,00,000 పడ్డదండి. దానికి అన్నీ ఉంటాయి గదండీ! కొన్ని లైటింగ్ గానీ, గార్డ్స్ గానీ అవన్నీ ఏయించుకున్నారనమాట. సెపరేట్‌గా మళ్ళీ రైడింగ్ జాకెట్స్ ఉంటాయి గదండీ! షూసు, దానికి మళ్ళీ గ్లౌజెసు అన్నీ తీసుకున్నారనమాట. మొత్తం కలిపి 5,50,000 అయితే అయిందనమాట. మా వారికైతే ఇయర్ అయితే తీసుకున్నారనమాట మా వారు. అదే 2025లో తీసుకున్నారు. ఇది థర్డ్ డేమో, ఫోర్త్ డేమో అండి మా వారైతే ఇట్లా ట్రిప్‌కైతే వెళ్ళడము. ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయాడు. అసలు ఇలా పంపించడం ఇష్టమే లేదండి. ఎందుకంటే చలికాలం గదా! ఏమైతది, ఏం లేదా అని. కానీ ఇంగేం చేద్దాం, ఎవరింటారండి మన మాట. లేదు నేను వెళ్ళాలి అని ఇది, అది నాకు చెప్పి ఇంగ వెళ్లారనమాట. యాక్చువల్‌గా మా వారైతే కూర్గ్‌కైతే ఎళ్తున్నారండి. మా వారు ఒక్కటే కాదండి, మా వారి ఫ్రెండ్ గూడా ఒకతనున్నాడనమాట. అతను మా హస్బెండ్ అయితే వెళ్తున్నారనమాట. ఇంకా కన్నయ్య అయితే ఏడుస్తున్నాడు. నేనెళ్తాను, నేనెళ్తాను అని. ఇంకా కన్నయ్యనైతే కిందకైతే తీసుకెళ్ళానండి కాసేపు. వాళ్ళ డ్యాడీతో టైమ్ అయితే స్పెండ్ చేస్తాడని. ఇంకా మా వారైతే మాకి బాయ్ చెప్పి ఇంగ ఇలా ఇలా ప్యాక్ చేసుకొని ఎళ్తారండి ఎప్పుడైనా గానీ. ఇది ఇంగా తక్కువనమాట లగేజ్ అనేది. ఇంకా చాలా ఎక్కువ లగేజ్ అనేది ఉంటదనమాట. సైడ్స్‌కి బ్యాగులు గూడా వస్తాయి బైక్‌కైతే. ఇలా అనమాట ఇంగ మా వారైతే ఎళ్ళిపోయారు. యాక్చువల్‌గా ఇది నెక్స్ట్ డే అండి. ఫ్రైడే, సాటర్డే వ్లాగ్ అయితే తీశాననమాట. ఇది సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా సునీత అయితే ఇల్లు ఊడ్చి, తూడ్చి ముగ్గైతే పెట్టింది. ఇంగా గ్యాస్ కట్ట గూడా క్లీన్ చేసేసిందండి. గ్యాస్ మీద గూడా ఇలా ముగ్గులైతే ఏసుకున్నామనమాట. గ్యాస్ మీద ఇలా ముగ్గులేసుకుంటే చాలా ఇదుంటదండి. చాలా మంచిగుంటదనమాట. గ్యాస్ అనేది లక్ష్మీదేవితో సమానం అంటారు గదా! ఇంగా ఇలా అయితే ఆ పాప అంతా క్లీన్ చేసి ముగ్గులైతే ఏసిందనమాట. నేను గూడా వేసుకుంటానండి. అప్పుడప్పుడు ఏసుకుంటాననమాట. మా ఇంటికి యాక్చువల్‌గా అయితే వెంటిలేషన్ అయితే చాలా బావుంటదండి. అందులో మార్నింగ్ టైమ్ అయితే ఇంకా బావుంటదనమాట. సూర్యకిరణాలనేటివి మాకు ఇంట్లో చక్కగా పడతాయన్నమాట. సాటర్డే గదండీ! ఇంకా నాకు వెంకటేశ్వర్ల స్వామి అంటే చాలా ఇష్టమండి. ఇంక దేవునికైతే పిండి దీపాలైతే పెట్టాలనుకుంటున్నాను. ప్రతి వారం అయితే చేసి పెడుతున్నానండి. నెక్స్ట్ టైమ్ పిండి దీపాలు ఎలా చేయాలనేది మీకు ఈ వీడియో తీసైతే పెడతానండి. ఎందుకో అండి కన్నయ్యకి అలా జరిగినప్పటి నుంచి నాకెందుకో అలా మంచిగా అనిపించట్లేదనమాట. అందులో కన్నయ్యకి, కన్నమ్మకి ఆ గాయం తగిలిన తర్వాత ఫీవర్ గూడా వచ్చిందనమాట. నాకెందుకో ఇంకా మంచిగా అనిపించట్లేదని ఇంగా దేవునికి కూడా మొక్కుకున్నాననమాట. వెంకటేశ్వర్ల స్వామికి గట్టిగా మొక్కుకున్నాను. మీ ఇంట్లో ప్రతి శనివారం అయితే పిండి దీపాలు పెట్టాలనుకున్నాననమాట. ఇంక పిండి దీపాలు పెట్టి ఇంగా ఇంట్లో పూజ అయితే చేసేసాననమాట. ఇలా పూజ చేసుకుంటే మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటదండి. అలాగే ఇంటి గుమ్మానికి నరదిష్టి తాకకుండా ఎలా తీయాలో నిమ్మకాయలతో అనే వీడియో గూడా మీకు చూయిస్తానండి నా నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే. యాక్చువల్‌గా మేము తిరుపతికి కూడా వెళ్ళాలనుకుంటున్నామండి. నెక్స్ట్ ఇయర్ అయితే అదే 2026లో వెళ్ళాలండి. ఎందుకో మనసుకు సరిగ్గా అనిపిస్తలేదనమాట. పిల్లలకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇంగా అక్కడికి మా ఇంటి దగ్గర ఉన్న గుడికైతే తిరుగుతా ఉన్నాననమాట. మొక్కుకున్నాను. కన్నయ్యకి బాగైతే గుడికొస్తానని. ఇంగా అలా ప్రతి వారం అయితే ఎళ్లి వస్తున్నాను. ఇంట్లో ప్రతి వారం అయితే పిండి దీపాలైతే పెట్టుకుంటున్నానండి. యాక్చువల్‌గా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలనేటివి చాలా ఇష్టమండి. ఏం లేదండి పిండి దీపాలు ఎలా చేయాలంటే, ఇంకా బియ్యం పిండి, బెల్లం ఉంటది కదండీ! బెల్లం తురుము, పాలు, నీళ్లు పోసి బాగా పిసకాలండి. అదిమినాక ఇట్లా ముద్దలా చేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకుంటే అయిపాయండి. పిండి దీపాలనేటివి తయారైపోతాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు పిండి దీపాలు ఎలా చేయాలనేది కూడా చెప్తానండి. ఇంకా ఆవు నెయ్యితో ఇంగా బుడ్డొత్తులతో మనం దీపం వెలిగించుకుంటే అయిపాయనండి. అది చలివిడి కూడా చేయొచ్చండి. అది ప్రసాదం కూడా పెట్టొచ్చనమాట. దేవునికైతే నాకు వెంకటేశ్వర్ల స్వామి అంటే చాలా ఇష్టమనమాట. నాకు చాలా జరిగాయి దేవుడిని నమ్ముకున్నాక గూడా. ఆ పిండి దీపాలు ఎప్పుడైతే పెట్టానో నాకు ఇంట్లో కొంచెం పాజిటివ్ వైబ్స్ లాగా అనిపించిందనమాట. అందుకోసమని ఎంతసేపండి ఒక 10 మినిట్స్‌లో ఏయొచ్చనమాట ఆ పిండి దీపాలైతే. ఇలా అండి మా ఇంట్లో సిట్యుయేషన్ అయితే ఇప్పుడు ఇలా ఉందనమాట. ఇంకా మా వారైతే ఎలాగో ట్రిప్‌కైతే ఎళ్ళిపోయారు. ఇంక నేను, సునీతనండి. ఇంక పిల్లల కోసమయితే పప్పుచారు చేశాను. అదే సప్పపప్పు చేశాను. ఇంకా మా కోసమని ఇంకా గోంగూర ఉంటే కాస్త గోంగూర చట్నీ అయితే చేసుకున్నామండి. ఇంగా గోంగూర చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కన్నయ్యకి ఆరోజు కట్టె తిప్పామండి. అదంతకు అదే పొట్టనేది రాలి కింద పడిపోయింది. ఇంగప్పుడు హమ్మయ్య! అనుకున్నాననమాట.
ఇక్కడ కన్నయ్యకి, కన్నమ్మకైతే లాలీపాప్ అయితే ఇచ్చామండి. కన్నయ్యకి ఏమైందంటే కవర్ తీసిమన్నాడు. అది తీసి తను తీయనీక రాకనో మళ్ళీ కింద పడేసి ఏడ్చాడనమాట. మరి కొత్తదైతే ఇచ్చాము. అది పగిలిపోయింది. ఇంకా మా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఒకదాని తర్వాత ఒకటనమాట పిల్లలకైతే. ఇంగా గాయం మానిపోయినాక కూడా ఫీవర్ అయితే వచ్చిందండి. మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళామనమాట పిల్లల కోసమయితే. ఇంగా ఇప్పుడు బయటికైతే వెళ్తున్నామండి. పిల్లలు, నేను, సునీత. ఇంతే అండి. ఈ విధంగా అయితే జరిగిందనమాట మా ఇంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక అందరికైతే బాయ్.